మనకి మిగతా టీమ్స్కి అదేవిధంగా ఇండియన్ టీంకి కనుక ఒకసారి డిఫరెన్స్ చూసుకుంటే, మిగతా టీమ్స్లో బ్యాట్స్మెన్స్ ఏ విధంగా అయితే బ్యాటింగ్ చేస్తూ ఉంటారో బౌలర్స్ కూడా మిగతా టీమ్స్లో కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన టీంలో వచ్చేసరికి మరి బ్యాట్స్మెన్స్ పక్కన పెట్టేస్తే చివరిన బౌలర్స్ విషయానికి వస్తే సో మరి అంత ఆకట్టుకున్న సిచ్యువేషన్స్ కూడా మనకి ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే మరి భారీ సిక్స్లు భారీ ఫోర్లు కొట్టిన సందర్భాలు కూడా మన బౌలర్స్ ఎప్పుడు చేసింది లేదు, ఇప్పటి నుంచే కాదు, మనకి అంతకు ముందు చూసుకున్నా సరే. సో మన బౌలర్స్ కేవలం బౌలింగ్ మాత్రమే వేస్తారు. సో బ్యాటింగ్ ఆడిన సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా కనిపించవు మనకి. ఎప్పుడు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ ఆ టైం నుంచి చూసినా సరే సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ మరి ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ దాంతోపాటు సౌత్ ఆఫ్రికా ఈ టీముల్లో చూసుకుంటే మరి వాళ్ళకల్లే బౌలర్స్ కూడా భారీ హిట్టింగ్లు చేస్తూ ఉంటారనమాట. అయితే మరి ఈ సమస్య మనకి ఇప్పుడు కూడా వెంటాడుతూ ఉంది. మరి మిగతా టీముల్లో చూసుకుంటే దాదాపు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంటే మనకల్లే నెంబర్ 8 పొజిషన్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ లేదంటే హర్షిత్ రాణా అవుతారు రేపు ఈ ఏషియా కప్లో చూసుకుంటే. మరి వీళ్ళు భారీ హిట్టింగ్ చేస్తారా అంటే సో మరి ఆ సిచ్యువేషనే కనిపించట్లేదు. సో మరి దీని మీద అయితే ఖచ్చితంగా మరి మన ఇండియన్ టీం సో దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి.